అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనము యెహోషువ గ్రంథము 12వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందామండి. ఇశ్రాయేలీలు యొర్దానుకు తూర్పుగా అవతలనున్న ఆర్నోను లోయ మొదలుకొని హెర్మోను కొండ వరకు తూర్పునందలి మైదానమంతటిలో హతము చేసి వారి దేశములను స్వాధీనపరచుకొనిన రాజులు ఎవరనగా, అమోరీయుల రాజైన సీహోను. అతడు హెష్బోనులో నివసించి ఆర్నోను ఏటి తీరం నందలి ఆరోయేరు నుండి అనగా ఆ ఏటి లోయ నడుమ నుండి గిలాదు అర్ధభాగమును, అమ్మోనీయులకు సరిహద్దుగానున్న యాబోకు ఏటి లోయ వరకును, తూర్పు దిక్కున కిన్నెరెతు సముద్రము వరకును, తూర్పు దిక్కున బెత్యెషీయోతు మార్గమున ఉప్పు సముద్రముగానున్న అరాబా సముద్రము వరకును, దక్షిణ దిక్కున పిస్గా కొండ చరియల దిగువనున్న మైదానము వరకును ఏలినవాడు. ఇశ్రాయేలీలు బాషాను రాజైన ఓగోను దేశమును పట్టుకొనిరి. అతడు ఎఫాయీయుల శేషములో ఒకడు. అతడు అష్తారోతులోను ఎద్రెయిలోను నివసించి గెషూరీయుల యొక్కయు మాయాకాతీయుల యొక్కయు సరిహద్దుల వరకు బాషాను అంతటిలోను, సల్కాలోను, హెర్మోనులోను, హెష్బోను రాజైన సీహోను సరిహద్దు వరకు గిలాదు అర్ధభాగములోను రాజ్యమేలినవాడు. యెహోవా సేవకుడైన మోషేయు ఇశ్రాయేలీయులను వారిని హతము చేసి, యెహోవా సేవకుడైన మోషే రూబేనీయులకును గాదీయులకును మనష్షే అర్థగోత్రము వారికిని స్వాస్థ్యముగా దాన్ని ఇచ్చెను. యొర్దానుకును అవతల అనగా పడమటి దిక్కున లెబానోను లోయలోని బయల్దాగు మొదలుకొని శేషాయి వరకు నుండి హలాకు కొండ వరకు యెహోషువయు ఇశ్రాయేలీయులను జయించిన దేశపు రాజులు వీరే. యెహోషువ దానిని ఇశ్రాయేలీయులకు వారి గోత్రములకు వారి చొప్పున స్వాస్థ్యముగా ఇచ్చెను. మన్యములోను లోయలోను, షెషెల్లా ప్రదేశములోను, చరియల ప్రదేశములోను, అరణ్యములోను, దక్షిణ దేశములోను ఉండిన హిత్తీయులు, అమోరీయులు, కానానీయులు, పెరిజ్జీలు, హివ్వీయులు, యెబూసీయులను వారి రాజులను ఇశ్రాయేలీయులు పట్టుకొనిరి. వారెవరనగా, యెరికో రాజు, బేతేలు నొద్దనున్న హాయి రాజు, యెరూషలేము రాజు, హెబ్రోను రాజు, యర్మూతు రాజు, లాకీషు రాజు, ఎగ్లోను రాజు, గేజెరు రాజు, దెబీరు రాజు, గేదెరు రాజు, హెర్మో రాజు, ఆరాదు రాజు, లిబ్నా రాజు, అదుల్లాము రాజు, మక్కేదా రాజు, బేతేలు రాజు, తత్పూయా రాజు, హేపెరు రాజు, ఆషేగు రాజు, లషారోను రాజు, మదేను రాజు, హాసోరు రాజు, షిమ్రోన్మెరు రాజు, అక్షాపు రాజు, తానాకు రాజు, మెగిద్దో రాజు, గేదెషు రాజు, కర్మెలులో యెక్నెయాము రాజు, దోరు మెట్టలలో దోరు రాజు, గిల్గాలులోని గోయీయుల రాజు, తిర్సా రాజు. ఆ రాజులందరి సంఖ్య 31. ఇంతటితో ఈ పరిశుద్ధ వాక్యము మనలందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.